सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थितः नमस्तस्यै 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 नमो नमः। జ్ఞానయోగంలో 28వ శ్లోకంలో ఉన్నాం మనం. ద్రవ్యయజ్ఞా తపోయజ్ఞా యోగయజ్ఞా తదా పరే స్వాధ్యాయ జ్ఞానయజ్ఞంచ యతః సంస్థితా వ్రతాః. ఇక్కడ భగవానుడు ఏమంటున్నాడంటే ఆపరే కొంతమంది ద్రవ్యయజ్ఞాః అన్నాడు. అంటే ముందు 25వ శ్లోకం నుంచి 27వ శ్లోకం వరకు 25 యజ్ఞాలను భగవంతుడు చెప్పి ఇక్కడ నుంచి మరో 5, 6, 7 మొత్తం 10 యజ్ఞాలను ఇక్కడతో ఈ శ్లోకంతో పూర్తి చేస్తున్నాడు. అంటే పుట్టిన ప్రతి మనిషి ఇలాగే బతకాలి అనే నినాదాన్ని ఇక్కడ భగవంతుడు స్పష్టం చేస్తాడు. ఎందుకంటే ఎలాగైనా బతకొచ్చు అని ప్రతి మనిషి అనుకునే వాళ్ళందరికీ కూడా ఈ 25వ శ్లోకాల నుంచి 32వ శ్లోకం వరకు 12 రకాల యజ్ఞాలను చెబుతూ ఒక మొట్టికాయని వేస్తున్నాడు. ఎలాగైనా బతకొచ్చు అనేవాడికి ఎలాగైనా బతకడం కాదురా, ఇలాగే బతకాలి మనిషి అన్నవాడు అని చెప్పి భగవంతుడు డిక్లేర్ చేస్తాడనమాట. అందుకని ఇందులో చెప్పే యజ్ఞం ఏంటంటే ద్రవ్యయజ్ఞము. ద్రవ్యయజ్ఞము అంటే ఒక యజ్ఞాన్ని చేసి డబ్బులు ఇవ్వడం కాదు. ద్రవ్యయజ్ఞము అంటే మనము సంపాదించే ద్రవ్యాన్ని ధర్మబద్ధంగా సంపాదించి దాన ధర్మాలకు వినియోగించడాన్ని ద్రవ్యయజ్ఞము అంటారు. అంటే వాపీకూపతటాకాది ఎప్పుడన్నా విన్నారా ఈ శ్లోకం? ఈ పద్యమో శ్లోకమో మొత్తానికి మా చిన్నప్పుడు చెప్పేవారు. అందుకని తనకి ఉన్న ద్రవ్యాన్ని సంపాదనను ఎలా వినియోగించాలట? వాపీకూపతటాక దేవతయ తనానిచ అన్నప్రదాన ఆరామః అన్నారు. అంటే బావులు తవ్వించడము, చెరువులు తవ్వించడము, వృక్షాలు నాటడం కాదులే, మొక్కలు నాటితే ఈ వృక్షాలు అవుతాయి. వృక్షాలు ఎలా నాటుతారు కదా, కాబట్టి మొక్కలు నాటడము. దేవతాయ తనానిచ అంటే దేవాలయాలు కట్టించడము, శిథిలావస్థలో ఉన్న దేవాలయాలను ప్రతిష్ఠించడము. అన్నప్రదాన ఆరామము అంటే సత్రాలు, అన్నము ప్రధానంగా పెట్టే సత్రాలు అన్నమాట. ఆశ్రమాలు అంటే సత్రాలు, అన్నాన్ని ప్రధానంగా జ్ఞానాన్ని ప్రధానంగా దానం చేసేవని. ఇప్పుడు అడుగు తీస్తే అడుగు పెడితే అన్ని హోటల్సే వచ్చేసాయి కదా. అన్నము ఫ్రీగా పెట్టేవాళ్ళు, అన్నదానము చేసేవాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఇవి ఎక్కువైపోయాయి. అన్నదానం చేసేవి కన్నా ఈ హోటళ్ళు ఎక్కువైపోయాయి అన్నమాట. అంటే వీటినే కాదు, ఇంకా చెప్తున్నారు ఏమనంటే ద్రవ్యయజ్ఞము అంటే మనకున్న డబ్బుని, మనకున్న సంపాదనని, మనకున్న ఆర్థిక వ్యవస్థలో ఎంతవరకు దానం చేయగలము అంటే ఇప్పుడు మీకు బాగా అర్థమవుతాయి. మనము చూడండి, ఎండాకాలం వచ్చిందంటే చలివేంద్రాలని పెడతారు. అంటే మంచినీళ్ళు ఒక
షటర్లా వేసి మంచినీళ్ళు ఇస్తూ ఉంటారు. చెప్పులు దానము, గొడుగులు దానము. అంటే వాతావరణానికి సంబంధించి ఏ వాతావరణంలో ఎవరికి ఏది అవసరమో అది దానం చేయడం అన్నమాట. నిజం చెప్పాలంటే ప్రతి మనిషికి అత్యవసరమైనది జ్ఞానము, ధర్మము, ధర్మబద్ధంగా జ్ఞానము, జ్ఞానంతో కూడిన సంపాదన. నిజానికి ఇవి అత్యవసరమైన వస్తువులు. ఈరోజు తిండికి, బట్టకి, నీటికి ఏ లోటు లేని వాళ్ళు ఉన్నారు, కానీ ధర్మానికి లోటున్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఆ ధర్మాన్ని ప్రసాదించేవే ఆశ్రమాలు. అంతేకాదు సమయదానం. ఎప్పుడైనా విన్నారా? చాలా చిత్రంగా ఉంది కదా. చాలామంది మీతో మాట్లాడాలండి, మీకు టైం ఉందా అంటారు. అస్సలు మాకు టైం లేదండి, మేము మీతో మాట్లాడలేము, చాలా బిజీగా ఉన్నాం, అస్సలు టైం లేదంటారు. సమయదానము అంటారు. సమయాన్ని కూడా దానం చేయాలట. మాట చేత దానం. మాట చేత అంటే మాట సహాయం అన్నమాట. మనం ఏది అవసరం వాళ్ళకి ఏది మనం ఇచ్చినా అది దానంలోకే వస్తుంది. అది ద్రవ్య యజ్ఞము అన్నారు. తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే తపోయజ్ఞము. తపోయజ్ఞము అంటే తపస్సు చేత యజ్ఞం చేస్తారట. ఏంటా తపస్సు అంటే ఉదాహరణకి ఏకాదశి వ్రతాలు. ప్రతిరోజు నేను నిష్టగా ఇట్లానే ఉంటానని నిర్ణయించుకొని ఆ నియమబద్ధమైన జీవితాన్ని తపస్సు అంటారు. నేను ప్రతిరోజు జపం చేస్తాను, ప్రతిరోజు యజ్ఞం చేస్తాను, ప్రతిరోజు ఆశ్రమానికి వెళ్తాను, ప్రతిరోజు శ్రద్ధగా నా సేవ నేను నిర్బంధించుకున్న మేరకు, నా శక్తి మేరకు నేను సేవ చేస్తాను అని చెప్పడం కూడా తపస్సు యజ్ఞంలోకే వస్తుంది. ఇక మిగిలింది ఏంటంటే యోగ యజ్ఞము. యోగ యజ్ఞము అంటే కిందటి వారం సర్వేంద్రియాని కర్మాని ప్రాణకర్మాని చాపరే ఆత్మ సంయమ్య యోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే అనే శ్లోకంలో మనము పతాంజలి మహర్షి చెప్పినటువంటి అష్టాంగ యోగం చెప్పుకున్నాం కదా. దాన్ని ఇక్కడ డిక్లేర్ చేశాడు భగవానుడు. అక్కడ మనసు చేత అనుకుంటాము, ఇక్కడ చేత చేయాలట. యోగ యజ్ఞము అన్నారు. ఇందులో 2 రకాలు ఉన్నాయి. ఏంటంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామాలను హఠయోగం అంటారు. మిగిలిందేంటి? ప్రత్యాహారం పక్కన పెట్టండి. ధారణ, జ్ఞాన, సమాధిని ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా రాజయోగానికి సంబంధించిన వాళ్ళు అన్నమాట. ఇలా యోగ యజ్ఞాన్ని తపస్సుగా చేసి యమ నియమ ఆసనాలను పాటించే వాళ్ళందరూ హఠయోగానికి వస్తే, ధారణ, జ్ఞాన, సమాధి నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా రాజయోగానికి సంబంధించిన వాళ్ళు అన్నమాట. ఆ విధంగా కొందరు యజ్ఞము చేస్తారు. యజ్ఞము అంటే నిరాటంకంగా, నిర్విరామంగా, అలసట లేకుండా చేసే దానిని యజ్ఞము అంటారు. ఈవాడ నేను యోగా చేస్తానండి, రేపు వద్దుట మానేస్తానండి, నీరసంగా ఉంది, ఎండలు ఎక్కువైనాయి కదండి అని మానేస్తే అది యజ్ఞం అవ్వదు, మరేదో అవుతుంది. అందుకని ఇవాళ దానం చేసి రేపు ఆగిపోవడం, ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు దానం చేయడం, అలా కాకుండా జ్ఞానము, ద్రవ్య దానమే ధ్యేయంగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ దానము అనేది మన గృహస్థాశ్రమానికే చెల్లింది. ఎందుకంటే వేరే ఏ ఆశ్రమం వాళ్ళు కూడా దానం చేయలేరమ్మా. ఎందుకంటే గృహస్థాశ్రమానికి మాత్రమే అతి సులువుగా వెసులుబాటు ఇచ్చాడు భగవంతుడు. కేవలం ఈ దానం మనుషులకే కాదు, ఎండాకాలం వచ్చింది, పశుపక్షాదులకు కూడా మనము నీటి ద్వారా, వాటికి అవసరమయ్యే వనరుల ద్వారా కూడా మనం దానం చేయొచ్చు. ఎంత సులువుగా తరించిపోవాలో అంత సులువైన మార్గాలను భగవానుడు మనకి ప్రసాదించాడు. అది మన అదృష్టం అన్నమాట. ఇంతకు మించి ఏం కావాలి మనకి? అందుకని ఇక్కడతో 1 ద్రవ్యయజ్ఞము, తపోయజ్ఞము, యోగయజ్ఞం 3 అయినాయి కదా. ఇంకా స్వాధ్యాయ జ్ఞానయజ్ఞంచ అంటున్నాడు భగవానుడు. స్వాధ్యాయము అంటే అధ్యాయ ఇది స్వాధ్యాయ అన్నారు. అంటే స్వయంగా అధ్యయనం చేయడము అంటే శబ్ద యజ్ఞం అన్నమాట. అంటే కేవలం పారాయణం చేయడం. చూడండి, 8 సంవత్సరాలు రాగానే పిల్లవాడిని యజ్ఞోపవేతం కార్యక్రమాలు చేసేసి, ఉపనయన కార్యక్రమాలు అవి చేసేసిన తర్వాత ఏ పుస్తకము పెన్ను లేకుండా కేవలం వటువుగా చిన్న పిల్లవాడిని వేసేస్తే వాడు వల్లె వేసుకుని వేదాలను అవపోసన పడతాడు, కేవలం శబ్దం మాత్రం చేత. అంతా చూడండి, మేము చదువుకోలేదండి, మాకేమీ రావండి అంటారు. పారాయణంలో ఉన్న గొప్ప
గొప్పతనం అదనమాట. వాడు స్వాధ్యాయం ద్వారా ఏమీ రాసుకోకుండా గురువుగారు చెప్పింది శ్రద్ధగా విని తాను వేదాన్ని స్వాధ్యాయనం చేస్తాడు. అంత ఐక్యూ పవరు అప్పట్లో ఉండేది. ఈరోజు మనం కనీసం భగవద్గీతలో ఉన్న 18 అధ్యాయాల పేర్లు కూడా మనం చెప్పలేం. మేము చదువుకోలేదండి అంటారు. చదువుకోవాలా? వింటే సరిపోద్ది కదా శ్రద్ధగా. కనీసం మనం సత్సంగంలో కూర్చున్నప్పుడు శ్రద్ధగా విన్న మాటలు చాలు, మనం ఏది చదువుకోని అవసరం లేదు. స్వాధ్యాయము అంటే పారాయణమే స్వాధ్యాయం అనేదానికి అర్థం. ప్రతిరోజు పారాయణం చేయాలి. ఏం చేయాలి? భగవద్గీత పారాయణం చేయాలి, విష్ణు సహస్రనామాలు పారాయణం చేయాలి, లలిత రహస్య సహస్రనామాలు పారాయణం చేయాలి, భగవద్గీత పారాయణం చేయాలి. చాలామంది చదువుకోలేని వాళ్ళే నేను చూశాను. చాలామందిని 90 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఉన్నవాళ్ళు భాగవతంలో పద్యాలు, పోతన గారి పద్యాలు చెప్తూ ఉంటారమ్మా. అబ్బా ఎంత బాగా చెప్తున్నారు, మనం ఎందుకు నేర్చుకోలేకపోయాం అనిపిస్తూ ఉంటుంది. ఈ గొప్పతనం వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందంటే శ్రవణం ద్వారా వచ్చింది. శ్రద్ధగా వినేవారు. వినడం వల్ల ఏమైందంటే నోటికి వచ్చేసింది. దీన్ని స్వాధ్యాయము అన్నారు, పారాయణం అన్నమాట. తర్వాత వచ్చేసి జ్ఞానయజ్ఞంచ అన్నారు. జ్ఞానయజ్ఞము అంటే ముందు మనకి శ్లోకంలో కూడా జ్ఞానయజ్ఞం వచ్చింది. రెండో యజ్ఞంలో మనకి జ్ఞానయజ్ఞము అని చెప్పారు. ఏమని? బ్రహ్మాగ్నవపరే యజ్ఞం జ్ఞాననేవోపజుహ్వతి 25వ శ్లోకంలో చెప్పారు కదండి. మళ్ళీ ఇక్కడ ఎందుకు చెప్తున్నారంటే ఆ యజ్ఞము బ్రహ్మయజ్ఞం అయితే ఈ యజ్ఞము అర్ధయజ్ఞం అన్నమాట. ఏదైతే పారాయణం ద్వారా స్వాధ్యాయం ద్వారా శబ్దయజ్ఞాన్ని వాడు చేశాడో ఇంకొంచెం అడుగు ముందుకు వేసి జ్ఞానయజ్ఞంచ అంటే అర్ధ వివరణతో వాడు జ్ఞానాన్ని పట్టుకోవడం అన్నమాట. దీన్ని మీమాంస అంటారు. జ్ఞానయజ్ఞంచ యతాహ సంశ్రితావ్రతాః అన్నారు. యతాహ అంటే యత ఇది యతాహ అంటే విల్ పవర్. ఎప్పటికీ మానడు. ఒక యజ్ఞాన్ని నేను చెయ్యాలి అనుకుంటే దానికి కట్టుబడి జీవితాంతం ఉండి ప్రయత్నపూర్వకంగా. యతాహ అంటే ఎవరో చెప్తే కాదు, తనకు తానుగా ప్రయత్నపూర్వకంగా సంశ్రితావ్రతాః సంసిద్ధుడై దృఢముగా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఎవరు అంటే ఈ యతాః సంశ్రితావ్రతాః అనే పదాన్ని ద్రవ్యయజ్ఞయతాః అని పెట్టుకోవాలి. అంతేకాకుండా తపోయజ్ఞవ్రతాః యతాః అని పెట్టుకోవాలి, యోగి యజ్ఞయతాః అని పెట్టుకోవాలి, స్వాధ్యాయ యజ్ఞయతాః యతః అని పెట్టుకోవాలి, జ్ఞానయజ్ఞ యతః అని యతాహ కాదు యతః అని పెట్టుకోవాలి. అంటే ద్రవ్యయజ్ఞాన్ని చేస్తే ప్రయత్నపూర్వకంగా చెయ్యాలి, తపోయజ్ఞాన్ని చేస్తే ప్రయత్నపూర్వకంగా చెయ్యాలి, యోగయజ్ఞాన్ని చేస్తే ప్రయత్నపూర్వకంగా చెయ్యాలి, స్వాధ్యాయ యజ్ఞాన్ని చేస్తే ప్రయత్నపూర్వకంగా చెయ్యాలి, జ్ఞానయజ్ఞాన్ని చేస్తే ప్రయత్నపూర్వకంగా చెయ్యాలి. అంటే ఏ పని చేసినా తన ప్రయత్నపూర్వకంగా విల్ పవర్తో చేస్తే అది చాలా మంచి ఫలితాలని తెచ్చిపెడుతుంది. ప్రతి మనిషి కూడా తన జీవితంలో యజ్ఞభూయిష్టమైన జీవితాన్ని గడపాలి తప్ప అది కాకుండా ఎటువంటి జీవితాన్ని గడిపినా అది అక్కరకు రాదు. చూడండి, ఒక బీడు భూమి ఉందనుకోండి, ఎవరో కొనడానికి వెళ్ళారనుకోండి, ఎందుకండి అది కొంటారు, ఎందుకు పనికిరాదండి అంటారు. ఒక భూమి వట్టిపోతేనే మనం అలా అంటామే, ఒక మనిషి కూడా తన జీవితం అస్తవ్యస్తంగా ఎలా పడితే అలా బతుకుతాను అంటే వాడి బతుకు కూడా బీడు భూమి లాంటిదే. ఎందుకు పనికిరాడు, ఎవరికి అక్కరకు రారు, ఎవరు వాల్యూ ఇవ్వరు. నా ఇష్టం వచ్చినట్టు నేను హాయిగా ఉన్నాను కదా అని ఆ నిమిషం అనిపిస్తుంది. కానీ సమాజం దృష్టిలో, ప్రధానంగా భగవంతుడి దృష్టిలో వాడు బీడు భూమి లాంటి వాడు, ఒట్టిపోయినటువంటి ఎద్దు లాంటి వాడు అనమాట. అటువంటి జీవితాన్ని మనిషి ఎప్పుడూ గడపకూడదు. ఎప్పుడూ కూడా చచ్చిపోయేంత వరకు కూడా జీవితాన్ని హాయిగా గడపాలి. ఇవాళ ఎక్కడికో భగవద్గీత క్లాసెస్ జరుగుతుంటే అక్కడికి వెళ్ళడం జరిగింది. 92 సంవత్సరాల పెద్ద ఆయన చూస్తే నేను ఆశ్చర్యపోయాను. 92 ఏళ్ల వయసులో ఆయన కూర్చుని చక్కగా భగవద్గీత పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని పారాయణం చేస్తున్నారు. ఆయన పారాయణం అది యజ్ఞము.
నేను రోజూ చేస్తానమ్మా అన్నారు ఆయన. అంటే ఎందుకు చెయ్యాలి? ఇప్పుడు చెయ్యకపోతే ఎవరు కొడతారు, ఎవరు తిడతారు? మీరు చదవండి అని ఎవరన్నా అంటారా ఆయన్ని? 92 ఏళ్ల వయసు పెద్ద ఆయన్ని ఎవరేమంటారమ్మా? ఎందుకు చదువుతున్నారు అంటే, మనిషి జీవితం వట్టిపోకూడదు, వట్టిగా పోకూడదు. పుట్టాము అంటే ఏది సాధించినా సాధించకపోయినా మంచి గుణాలనన్నా సాధించాలి, మంచి వ్యక్తిత్వాన్నన్నా సాధించాలి. వట్టిపోవడం అంటే ఏంటి? దేనికి పనికిరాకపోవడం కాదు, వట్టినే పోవడం. వట్టినే మనం పోకూడదు. మనం ఎప్పుడూ ఏదో భగవంతుడి కోసం త్యాగం చేస్తూనే ఉండాలి, త్యాగశీలులమై ఉండాలి. త్యాగము అంటే పెద్ద పెద్ద త్యాగాలు కాదు, మనకున్నంతలో మనకున్న శక్తి మేరకు. అందుకనే సంస్కృతావ్రతాహ అన్న దృఢమైన నిశ్చయంతో యథాహ అన్నారు. యతి వలే బతకాలి. యతిరాజు అంటారు కదా. యతిరాజు అంటే ఎవరండి అంటే, ఒక నిబద్ధత కలిగి ఉండడం, మాట మీద నిబద్ధత, చంచలమైన బుద్ధి లేకుండా మనిషి ఎప్పుడైతే గడుపుతాడో వాడు నిజమైన మనిషి. మిగిలిన వాళ్ళందరూ కూడా జంతువునా నరజన్మ దుర్లభం అన్నట్టు, జంతువుల్లో ఈడో జంతువు కింద మనం పరిగణ తీసేసుకోవచ్చు. అందుకనే ఆశ్రమాలు ఎందుకున్నాయ్యా అంటే, శ్రమ లేని జీవితాన్ని మనిషి గడపడానికి ఆశ్రమాలు ఉన్నాయి. ఆశ్రమం అంటే శ్రమ లేనిది. దీనికి శ్రమ లేకుండా చేసేది అంటే, ఎవడు ఆశ్రమానికి వస్తే వాడికి శ్రమ లేకుండా చేసేవి ఆశ్రమాలు. అటువంటి ఆశ్రమాలకి రావాలి. మనం చక్కగా జ్ఞానోపదేశాన్ని పొందాలి. జ్ఞానం అనే భిక్ష ద్వారా మనం కడుపు నింపుకుని హాయిగా జీవితాన్ని గడిపే ప్రయత్నం చేయాలి. తర్వాత మళ్ళీ క్లాస్లో మనం 29వ శ్లోకం చెప్పుకుందాం. ఇక్కడికి భగవానుడు 10 యజ్ఞాలను చెప్తున్నాడు. తర్వాత ఇంకా 2 యజ్ఞాలు ఉన్నాయి, అవి కూడా మనం పూర్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. సర్వం శ్రీకృష్ణ పరమాత్మ పాదారవిందార్పణమస్తు. హరి ఓం.